తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం మళ్లీ రాజకీయ సెగలు పుట్టిస్తోంది. సెంటిమెంట్ పేరుతో మాజీ సీఎం కేసీఆర్ గత 10 ఏళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య జల జగడాన్ని తన రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. సామరస్యపూర్వక పరిష్కారానికి కేంద్రం సిద్ధంగా ఉన్న విభజన హామీలను కేసీఆర్ తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా రామచంద్రరావు నిప్పులు చెరిగారు. బీజేపీ రామ్ జీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కూడా తెలంగాణ రైతాంగాన్ని వంచాయని ఆయన దుయ్యబట్టారు. ఈ జల వివాదాలు, తాజా రాజకీయ పరిణామాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. చెప్పండి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి అంటే ఉమ్మడి రాష్ట్రాల జలాలకు సంబంధించిన వివాదంపై సామరస్యంగా పరిష్కరించాలి, కేంద్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రాల మధ్య సమన్వయం చేయించాలనేది చెప్తున్నారు. ఏం చెప్తారు? మొట్టమొదటి నుంచి కూడా కేంద్రము మేము ఈ రెండు రాష్ట్రాలకు సామరస్యంగానే పరిష్కారం చేసుకొని చెప్తా ఉన్నాం. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అదే చెప్పినాం. తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అదే చెప్పినాం. మేము ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ కౌన్సిల్ కూడా కమిటీ కూడా వేసినాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇది కేవలం సెంటిమెంట్ కోసం రెచ్చగొట్టడానికి సెటిల్మెంట్ కాకుండా కోర్టులకు పోవడము, అపైక్స్ కౌన్సిల్ రాకపోవడం ఈ పని చేశారు. కనీసం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు జ్ఞానోదయం కలిగింది. మేము చెప్పినట్టే రెండు రాష్ట్రాలు కూడా, తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు కూడా వారు ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలి. అయితే భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో చెప్తా ఉంది. ఇప్పటికైనా వాళ్ళకి వాళ్ళ జ్ఞానోదయం కలిగినందుకు నేను సంతోషిస్తున్నాను. అంటే ఉపాధి హామీని ఎత్తివేయడానికి, అదేవిధంగా పేద ప్రజల్ని అంటే వాళ్ళ ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు లేకుండా చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఇవి వీబీజీ రామ్జీ తీసుకొచ్చి పేద ప్రజల్ని అన్యాయం చేయడానికి చూస్తుందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. తప్పుడు ప్రచారం. మన్రేగాలో 100 రోజులు ఉండే, 120 రోజులు ఇస్తున్నాం. మన్రేగాలో కేవలం కొంత ఎర్త్ వరకు అవి మాత్రమే ఉండే. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, స్కూల్ కన్స్ట్రక్షన్స్, కాంపౌండ్ వాల్స్ ఇవన్నిటి కూడా ఈరోజు ఈ యొక్క వీబీజీ రామ్ ఎక్స్టెండ్ చేస్తా ఉన్నాం. మేము చేస్తున్నది లాభం ఎక్కువ, వాళ్ళు చేసింది ఏం లేదు. వాళ్ళ వల్ల పేద నష్టం జరిగింది. మేము ఎక్కడ కూడా అవినీతి జరగకుండా మేము ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. ఆ మన్రేగా అన్ని అవినీతిలో జరిగినాయి. 50% మాత్రమే ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు 100% ఖర్చు అవుతుంది. ఇక్కడ అవినీతి జరగదు. గతంలో అవినీతి జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ బలం పెరుగుతుంది కాబట్టి, ప్రజా ఆదరణ పెరుగుతుంది కాబట్టి అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నారు. 60-40 తీసుకొచ్చి రాష్ట్రాల మీద భారం మోపడం అనేది ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. రాష్ట్రానికి భారం ఎందుకు అవుతుంది? మేము 125 days చేస్తున్నాము, ఈ బెంచ్ పెంచినాము అంటే రాష్ట్రం ఖర్చు పెట్టకుండా చేస్తుందా? పేదవాళ్ళకి ఖర్చు పెట్టినట్టుందా ఇది అని చెప్పండి. మేము పేదవాళ్ళకి ఖర్చు పెట్టము అని చెప్పండి. అప్పుడు చూస్తాం ఏమవుతుంది. ప్రజలు మీరు ఇచ్చే 40% కూడా పేద ప్రజలు కదా. మీరు ఎట్లా రైతు బంధు బంద్ చేసి పెట్టారు, మీరు ఏమి ఇవ్వట్లేదు రైతులకు, కిసాన్ బీమా ఫస్ట్ ఇవ్వట్లేదు. మేము అన్నీ మేమే ఇస్తున్నాం కదా. దాన్ని మీకు నష్టం ఏమైంది? గ్రామాల్లో పని లేకుండా చేయడానికి, అదేవిధంగా గ్రామాల నుండి ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వస్తే ఈ ఏదైతే అదాని అంబానీలకు సంబంధించి బానిసలుగా చేయడానికే కేంద్రం చూస్తుందని ప్రధాన ఆరోపణ. దీనికి తలకాయ తోకలేని మాటలు ఇవన్నీ కూడా. దీనికి ఏం పెద్ద దాని రేషనలిజం లేదు. దీనిలో ఏమీ తలకాయ తోక లేని మాటలతోని ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నమ్మేటోళ్ళు ఉంటే అది వాళ్ళ కర్మగానే. ఇవన్నీ కూడా అబద్ధాల ప్రచారము. కేవలం ఈ యొక్క స్కీమ్ని వీళ్ళు ప్రజల దాకా పోవద్దు, ప్రజలకు లాభం జరగవద్దు, నష్టం జరుగుతున్న బాగుంటుంది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇంకో హాట్ కామెంట్ చేశారు, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ పార్టీ అని కూడా కామెంట్ చేశారు. ఏం చెప్తారు మీరు? వాళ్ళ ఇటలీ పార్టీ కదా, అట్లా ఉంటుంది. ఎప్పుడు ఫారెన్ ఆలోచిస్తారు. ఇది పరిస్థితి. అంటే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ పార్టీ అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మరి కాంగ్రెస్ ఇటలీ పార్టీ కదా, అందుకే ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా వీబీజీ రామ్జీ పథకంతో పేదలకు ఉపయోగపడుతుందే తప్ప ఇంకా మెరుగైన పనులను అంటే యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల ప్రజలకు ఎలాంటి నష్టం లేదు. ఖచ్చితంగా ఈ జల వివాదాలకు సంబంధించి కూడా రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం ముందు నుండే చెప్తుంది. అపెక్స్ కౌన్సిల్లో ఏదైతే చర్చలు జరిగాయో, తీర్మానం జరిగిందో దాని ప్రకారం ఏదైతే ఇరు రాష్ట్రాలు చర్చలు జరుపుకోవాలంటూ కూడా అంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం ముందు నుండి చెప్తుందంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విల్సన్తో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్.